తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి మాణిక్రావు కదం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆయనకు ఎన్సీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మాణిక్రావు కదంతో పాటుగా పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్సీపీలో చేరారు. ఈ మేరకు వారు బీఆర్ఎస్ అధినాయకత్వానికి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నెలల తరబడి అధినాయకత్వం మౌనం, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంతో తాము తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి మాణిక్రావు కదం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆయనకు ఎన్సీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మాణిక్రావు కదంతో పాటుగా పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్సీపీలో చేరారు. ఈ మేరకే వారు బీఆర్ఎస్ అధినాయకత్వానికి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నెలల తరబడి అధినాయకత్వం మౌనం, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంతో తాము తమ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఓన్లీ తెలంగాణకు సంబంధించే కాకుండా పక్క రాష్ట్రంలోనూ ఇదే ఎదురుదెబ్బ తగిలింది బీఆర్ఎస్ కి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, కేసీఆర్ పై మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరుగా పార్టీ వేడుతూ మొత్తం పార్టీని చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా అయితే జాతీయ స్థాయిలో సత్తా చాటాలని తెలంగాణ పాటు మిగతా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి తాను ప్రధానమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేతలు చెప్పించుకొని మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో సత్తా చాటాలని టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక మీటింగ్ బట్టి మహారాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపి అక్కడ కూడా పార్టీని ఒక ఆఫీస్ లో ఓపెన్ చేయడం, సభలు పెట్టడం, కొన్నిసార్లు వెళ్లి రావడం ఇలా చేశారు. లోక్సభ ఎన్నికల ఆసన్నమైన అవసరం అవుతున్న ఇలా ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఎంపీ అభ్యర్థులు ప్రకటించే పనిలో పడితే ఆ బీఆర్ఎస్ ను మాత్రం ఇప్పటి వరకు కూడా మహారాష్ట్రలో ఒకసారి కూడా మీటింగ్ పెట్టలేదు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 109 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా తొలి జాబితా విడుదల చేసింది. జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం తెలంగాణలో 17 స్థానాలకు గాను 5 అభ్యర్థులకు మాత్రమే ప్రకటించింది. ఇక మహారాష్ట్రలో ఇంకా దిశగా ఇలాంటి కసరత్తు కూడా మొదలుపెట్టలేదు. దీంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆవేదన భరితంగా లేఖను కూడా రాశారు. వారం రోజుల్లో తమ పరిస్థితి తేల్చాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. జాతీయ స్థాయిలో సత్తా చాటాల లక్ష్యంతో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరింపజేయగా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేయకపోవడం, అలాగే వారి భవిష్యత్తు, వారి రాజకీయ భవిష్యత్తును కూడా దీంట్లో ఉండేలా చేస్తూ వారి రాజకీయ భవిష్యత్తును కూడా ఎదురనీయకుండా చేయడం అనేది ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా పక్క రాష్ట్ర ఏపీ, మహారాష్ట్ర పైన బీఆర్ఎస్ ఎక్కువ దృష్టి సారించింది గతంలో. అదే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సర్కారు వచ్చిన విధి విధానాలు నచ్చి పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరేది కూడా అప్పట్లో ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో పలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు చాలా మంది కార్యకర్తలు కూడా గులాబీ పార్టీలో చేరారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు దగ్గర అవుతున్న సందర్భంగా పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి దిశానిర్దేశం కానీ సంకేతాలు కానీ లేకపోవడం, పార్టీని నమ్ముకొని వచ్చిన నేతలు ఆందోళన చెందడం, అసలు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేదా అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. ఇక ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మహారాష్ట్రలో పార్టీ నియమించిన 6 కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర పార్టీ ఆఫీసుల వద్ద అద్దె చెల్లింపులు నిలిపివేశారని, కనీసం తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని, పార్టీ కార్యక్రమాలకు నిధులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి పలువురిని చేర్చుకున్న కేసీఆర్ ఒక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం దాదాపు ఇదంతా కూడా బాధాకరం అంటూ ఆ లేఖలో పొందుపరిచారు. బీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని, ఇప్పటికే వాళ్ళని ఏ పార్టీలోకి వెళ్ళినా రాజకీయ భవిష్యత్తు అనేది ఉండేది, కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చాము అనేటువంటి వార్తలు రాష్ట్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. కేసీఆర్ కు ఘాట్ లేఖనైతే వాళ్ళు పంపారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ అంశంపై వెంటనే తేల్చాలంటూ మహారాష్ట్ర నేతలు ఇటు కేసీఆర్ కు అల్టిమేటం జారీ చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా ఏ విషయం అన్నది స్పష్టత ఇవ్వాలంటూ ఆ డెడ్ లైన్ కూడా విధించిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.